ఏడడుగుల బంధం పార్ట్ 112 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. కృష్ణయ్య దగ్గర కూర్చుంది శ్రావణి. ఏమిటి కృష్ణ, ఈ మధ్య అందరూ నన్ను బాగా అల్లరి చేస్తున్నారు, ఆటలు పట్టిస్తున్నారు, నువ్వు నన్ను పట్టించుకోవడం మానేశావు అంటూ కృష్ణయ్య వైపు చూసింది శ్రావణి. నవ్వుతున్న కృష్ణయ్య ముఖం వైపు చూసి, అలా నవ్వకు, నీ మాట నాకు అర్థమయ్యింది అన్నది తలదించుకొని శ్రావణి. అవునులే, కృష్ణవర్మ గారి ధ్యాసలో నేనే పడ్డాను, అందుకే నిన్ను పట్టించుకోకుండా నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు అంటున్నాను అని కదా నీ ఉద్దేశం అన్నది కృష్ణయ్య వైపు చూస్తూ సిగ్గుపడుతూ శ్రావణి. ఏం చేయను కృష్ణయ్య, బుద్ధిగా ఉన్న నన్ను మార్చేశావు నువ్వు కదూ. కృష్ణవర్మ దారిలోకి నన్ను నడిపింది నీ నెమలీకల ఓని కృష్ణవర్మ గారి దగ్గరకు నాకన్నా ముందే చేరేలా చేశావు. నీ ఆజ్ఞ అనుకున్నాను నేను, అందుకే నేను కూడా కృష్ణవర్మతో ప్రేమలో పడ్డాను. ఆ తర్వాత కృష్ణమ్మ తల్లికి చెప్పి నా కాలు జారి నేనుగా కృష్ణవర్మ గారి ఒడిలో పడేలా చేశావు నువ్వే కదూ. ఇదంతా నీ మాయ కాక. సరే సరే, మంచివాడే కృష్ణవర్మ, నేను కాదనడం లేదు, నువ్వు మంచి పని చేశావు నా విషయంలో, నేను నిందించడం లేదు. కానీ నేను అలా మారడానికి కారణం నువ్వే కదా. మా వయసు ఆడపిల్లలు భక్తిగా నిన్ను కొలిస్తే రక్షగా ఉంటాను అని బృందావనంలో రాధతో చెప్పావు కదూ, అది నా విషయంలో అక్షరాలా నిజమయ్యింది. అంతా నీ లీల వినోదం, ఎవరికి చెప్పుకోను. నాలో ఉన్న ప్రేమను ముందు నీకే చెబుతాను అన్నది నవ్వుతూ శ్రావణి. ఇంతలో ఫోన్ వచ్చింది. చటుక్కున కృష్ణయ్యను మర్చిపోయి పరుగున వెళుతూ తన ఫోని కృష్ణయ్య మురళికి చుట్టుకున్న గ్రహించక ఫోన్ తీసుకొని మంచం మీద వాలిపోయింది శ్రావణి. ఏమిటి, నేను మాట్లాడుతున్నా పలకవే అన్నారు కృష్ణవర్మ. ఏముంది, అందరికన్నా చిన్నదాన్ని అని అందరూ నన్నే ఆట పట్టిస్తున్నారు, నువ్వు కూడా బావగారితో కలిసి నన్ను అల్లరి పెడుతున్నావు. అక్క దగ్గర నేను పడుకోవాలి అంటే నన్ను బయటకు తరిమి తలుపులేసుకున్నారు బావగారు అన్నది బొంగమూతి పెట్టుకొని శ్రావణి. ఇంత ఎదిగావు తెలియడం లేదా? వాళ్ళిద్దరూ పాపం ఏదో మాటల్లో ఊసుల్లో సరసాలలో మునిగిపోవాలి అని ఆశపడితే మధ్యలో నువ్వు వెళ్ళవచ్చా అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. మీకేం తెలుసు, మా అక్కకు పెళ్ళి కానప్పుడు తన దగ్గర నేను అప్పుడప్పుడు పడుకునేదాన్ని. అక్క భలే మాట్లాడుతుంది, ఆ మాటలు వినడానికి చాలా బాగుంటాయి. నేను మా అక్కను మిస్ అవుతున్నాను. గీతిక అక్కతో నాకు అంత అలవాటు లేదు, ధరణి అక్కతోనే అలవాటు. చక్కగా మంచి మంచి ప్రశ్నలు వేస్తుంది, జరిగే విషయాలు ఎలా ఉండాలో చెబుతోంది, జరిగిన విషయాలు చెబుతోంది. మా అక్కతో నన్ను మాట్లాడనివ్వడం లేదు బావగారు అన్నది శ్రావణి బొంగమూతి పెట్టుకొని. అన్నీ వింటూ నవ్వేశాడు కృష్ణవర్మ. నువ్వు చిన్ని బుజ్జివే కాదు అన్నారు కృష్ణవర్మ. అవును, ఆ మాటే బావగారు కూడా అన్నారు అంటూ సిగ్గుతో తల వంచుకుంది శ్రావణి. ఏమన్నారు అని బతిమాలి రవివర్మ అన్నమాట తెలుసుకున్నాడు కృష్ణవర్మ. డాక్టర్ తమ్ముడితో మాట్లాడి పెళ్లి చేస్తే ఈ పాటికి 6 పిల్లల్ని ఒకే కాన్పులో కనేదానివి అన్నారు అన్నది శ్రావణి ఉడికిపోతూ. అయితే అన్నయ్యని బాగా ఉడికించుంటావు, అందుకే అలా అని ఉంటారు అంటూ. నిజమే, ఇద్దరిని అన్నయ్య వాళ్లకు, ఇద్దరిని దేవా అన్నయ్య వాళ్లకు ఇద్దరిని ఇచ్చి ఇద్దరిని మాత్రం మనం పెంచుకుందాం. ఏమో, నా తొందర నీ చిలిపితనం కలిస్తే అలాగే జరుగుతుందేమో, ఎవరు చెప్పగలరు అంటూ కొంటెగా నవ్వాడు కృష్ణవర్మ. చాలే ఊరుకోండి అన్నది శ్రావణి నవ్వుతూ. అసలు మా నానమ్మను పీక పిసికి చంపేయాలి, నన్ను ఉడికిస్తుంది. ఈ మధ్య నన్ను బయటకు పిలిచి తన దగ్గర పడుకోమని చెప్పింది అంటున్న శ్రావణి మాటలు వింటూ పక్కపక్క నవ్వేశాడు కృష్ణవర్మ. శ్రావణి, ఎందుకో నీలో నాకు మార్పు కనిపిస్తుంది. నువ్వు చేసే అల్లరిలో నా మీద బెంగ కనిపిస్తుంది, నీ మాటల్లో అది తెలుస్తుంది అంటూ నవ్వుతున్న కృష్ణవర్మ మాటలకు నిజమే, నా మనసు పిచ్చి పిచ్చిగా ఉంది. నీ దగ్గరే ఉండాలి అని అనిపిస్తుంది. ప్రతి ఒక్కరి మీద కోపం వస్తుంది, ప్రతి ఒక్కరి పనులకు అడ్డు వెళ్ళాలి అనిపిస్తుంది. పూర్తిగా కృష్ణ ప్రేమలో పడిపోయాను నేను. ఆనాడు కృష్ణా నదిలో పడిపోయినట్లు ఈనాడు కృష్ణ గారి ప్రేమలో పడిపోయాను. నన్ను కాపాడేవారే లేరా అని ఆలోచిస్తున్న శ్రావణిని, ఏమిటి మాట్లాడవు, మధ్య మధ్యలో మౌనంగా అయిపోతున్నావు కొత్తగా అన్నాడు కృష్ణవర్మ. వెంటనే వీడియో కాల్ చేశాడు కృష్ణవర్మ. ఏమొద్దు,
నా గుండె గొంతులోకి వచ్చింది. నీ ఓని ఏది అంటూ నవ్వాడు కృష్ణవర్మ. అయ్యో నిజమే కదూ అంటూ సిగ్గుతో చూస్తే కృష్ణయ్య మీద ఉంది తన ఓని. సారీ కృష్ణయ్య, నీ మీద పడినట్లు నేను చూడలేదు. కృష్ణవర్మ గారి ఫోన్ వస్తే ఒంటి మీద గుడ్డ కూడా నిలవడం లేదు నాకు, నిజంగానే అంటూ నవ్వుకుంది తనలో తానే శ్రావణి. ఇదంతా ప్రేమే, నా మీద ధ్యాస కదూ. నిలువలేవు ఇక బామ, నిన్ను వదిలి నేను ఉండలేకపోతున్నాను అంటూ నవ్వాడు కృష్ణవర్మ. చాలా అందంగా మాట్లాడతారు మాటలు. వచ్చిన 2 రోజులు కూడా అన్ని పనులు పట్టించుకొని మన ఇద్దరికీ కాసేపు కూడా సమయం లేకుండా చేశారు. అందుకే మరింత బెంగగా ఉంది అన్నది శ్రావణి. నాకు అలాగే ఉంది శ్రావణి. నాకు ఒక విషయం చెప్పు. చదువయ్యే వరకు పెళ్లి కాకుండా ఉండగలవా నన్ను విడిచి అన్నాడు కృష్ణవర్మ. అమ్మో, పెళ్లి చేసుకుంటే చదవలేను, వివాహం విద్యానాశయ అని పెద్దలు అంటూ ఉంటారు అన్నది నవ్వుతూ శ్రావణి. అదంతా పాతకాలం పద్ధతులు. ఎప్పుడు ఏ పాఠం ఎలా చదవాలో నేను నేర్పుతాను కదూ, నీకెందుకు బాధ. మా చిన్నన్న మీ గీతిక అక్క చేసే పని అదే కదూ అంటూ నవ్వాడు కృష్ణవర్మ. గీతిక అక్కకు అది సరైన విషయం, అలాంటి విషయాలలో నాకు ఇబ్బంది లేదు అంటూ నవ్వింది శ్రావణి. ఓకే అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. ఏం జరిగింది మీరు వెళ్ళాక అంటూ అడిగింది శ్రావణి. శశిభూషణ్ గారు వచ్చి కలిశారు నన్ను. తన కొడుకు పరిస్థితి చెప్పి, తన గూడెం ప్రజల విషయంలో తన తండ్రి దగ్గర నుంచి ఎన్ని తప్పులు చేసింది చెప్పి, అందరూ మమ్మల్ని తిట్టుకోవడమే కానీ ఒక్కరు కూడా ఆశీర్వదించే వాళ్ళే లేరు. ఎక్కడికి పోతాయి పాపాలు. అందుకే మా వంశం కూడా ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఉంది అని బాధపడి శశిభూషణ్ పరిస్థితి చెప్పారు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. మధుభూషణ్ని హాస్పిటల్కి రప్పించా, అక్కడ పేషెంట్ల పరిస్థితి చూడడానికి అని కాసేపు ఆలస్యం చేశాను అంటూ జరిగింది కళ్ళ ముందు కదిలేలా చెప్పాడు కృష్ణవర్మ. శశిభూషణ్, మధుభూషణ్ ఇద్దరు వెయిటింగ్ హాల్లో కూర్చొనున్నారు. మధుభూషణ్ కూర్చోలేక అక్కడ ఒక చిన్న మంచంపై పడుకున్నాడు. కృష్ణవర్మ వస్తున్న పేషెంట్లను చూస్తూ ఉన్నది గమనిస్తూ ఉన్నాడు మధుభూషణ్. నాన్న, మన అంతటి వారిని ఇక్కడ కూర్చోబెట్టి పేషెంట్లను చూసుకుంటూ ఉన్నాడు, కావాలని చేస్తున్నాడు కృష్ణవర్మ. మనం వెళ్ళిపోదామన్నాడు మధుభూషణ్. ఎదుటి వారిని మంచి దృష్టితో చూడడం నేర్చుకో మధుభూషణ్. ఒకప్పుడు చచ్చాక నరకానికో స్వర్గానికో వెళ్తారు అనేవాళ్ళు. ఈ కాలంలో చేసిన పాపం ఇక్కడే నరకాలు అనుభవించి, ఇక్కడే సుఖాలు అనుభవించి పోతున్నాము. చూడు ఇక్కడి వాతావరణం, వచ్చే పేషెంట్లు చూడు ఎంత అసహ్యంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కృష్ణవర్మ లాంటి వారు ఇక్కడ ఉండి సేవ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు. ప్రజల కోసమే కదా. అతను మనలాంటి వాళ్ళను 10 మందిని కొనగలిగిన అంత ఆస్తిపరుడు. అతను చేసే దానాలు ధర్మాలు తెలుసుకున్నాను. నిజంగా అంత గొప్పవాడు ఈ కాలంలో పుట్టడం అంటే కృష్ణ పరమాత్మ మరో అవతారం ఎత్తినట్లుగా నేను భావిస్తున్నాను. గూడెం ప్రజలకు అందరికీ న్యాయం చేశాడు. చాలా వరకు వ్యాక్సిన్ కనిపెట్టడానికి ఎంతో శ్రమించాడు. వ్యాధిగ్రస్తులను అందరినీ పరీక్షించి వారి సింటమ్స్ తెలుసుకొని దానికి తగ్గట్టుగా మందులు కనిపెట్టాడు అని మంచిగా చూడు మధు, ఇకనైనా అని చెబుతున్న తండ్రి మాటలు వింటూ కృష్ణవర్మను గమనిస్తున్నాడు మధుభూషణ్. పేషెంట్లను చూస్తూ ప్రేమగా మాట్లాడుతూ మందులు ఇస్తూ వారి ఆరోగ్య విషయాలకు మందులు, శుభ్రమైన బట్టలు, తిండి అన్నీ తనే ఇస్తున్నాడు ఉచితంగా. ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది మధుభూషణ్కి. అలా దాదాపు 100 మంది పైనే పేషెంట్లు అయ్యే వరకు అలాగే పడుకునున్నాడు మధుభూషణ్. ఈలోపు అతనికి రక్త పరీక్ష, బీపీ అన్నీ చూశారు. అతని బ్లడ్ శాంపిల్స్ 2 రకాల పరీక్షలకు పంపించారు కృష్ణవర్మ. తర్వాత మధుభూషణ్ని కాంపౌండర్ తీసుకెళ్లాడు కృష్ణవర్మ దగ్గరకు. చూడండి, నేను మీకు ఇచ్చిన ఇంజెక్షన్ పనిచేయడానికి సమయం కరెక్ట్గా సరిపోయింది. తర్వాత మీ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నాము, అందుకే కాస్త ఆలస్యం చేశాము అని చెప్పాడు కృష్ణవర్మ నవ్వుతూ. నాకు అర్థమైంది కృష్ణ అన్నాడు ప్రేమగా శశిభూషణ్. శశిభూషణ్ మాట, ప్రవర్తన, చూపు అన్నీ మారాయి తన పట్ల అని అర్థం చేసుకున్నాడు కృష్ణవర్మ మధుభూషణ్కి మంచి మెడిసిన్ ఇచ్చి డైలీ చేయాల్సిన ఇంజెక్షన్స్ కూడా చెప్పాడు కృష్ణవర్మ. మీరు చేయించిన ఇంజెక్షన్స్ వల్ల చాలా మార్పు వచ్చింది అంటూ నవ్వుతూ చెప్పాడు శశిభూషణ్. అవును,
వేటి వల్ల వచ్చింది? మనకు క్లారిటీ తెలియాలి కదా! అది తెలిసినప్పుడు సులభమవుతుంది. మందు ఇవ్వడం కూడా. అంకుల్, గూడెం ప్రజలందరికీ చూసిన నాకు మధుభూషణ్ ఆరోగ్య పరిస్థితి ఏ పరిస్థితుల్లో ఉందో ఊహించాను. అందుకే ఆ ఇంజెక్షన్స్ చేయమన్నాను అని చెప్పాడు కృష్ణవర్మ నవ్వుతూ. పేషెంట్ల అందరినీ చూశాడు. చాలా వరకు వ్యాక్సిన్స్ మొత్తానికి పడిపోయాయి. గ్రౌండ్ కెనాల్ కూడా సిద్ధమయ్యింది. ఇబ్బంది లేదు. ఆ రోజు శ్రావణితో మాట్లాడదామని ఫోన్ చేయబోతున్న కృష్ణవర్మకు ఫోన్ వచ్చింది. తాతగారికి కాస్త బాగోలేదు అని తెలిసిన కృష్ణవర్మ అప్పటికప్పుడే బయలుదేరాడు. అప్పటికే విషయం తెలిసిన శ్రీనివాసరావు గారు, ఆనంద్ గారు ఇద్దరూ వెళ్ళి దామోదర వర్మ గారిని హాస్పిటల్లో చేర్పించారు. నాకు వయస్సు బాగా పెరిగిపోయింది. కృష్ణవర్మ గురించి నాకు ఏ బాధ లేదు, కానీ ఒంటరివాడుగా ఉన్నాడు అని మనసుకు ఒక రకమైన భావం కలుగుతోంది. ఇన్నాళ్ళు నేను అతనికి చాలా పెద్ద దిక్కుగా ఉన్నాను అని అందరితో అంటూ ఉంటాడు కృష్ణవర్మ. వాడికి ఇటువంటి పరిస్థితి రావడం చాలా బాధగా ఉంది అంటున్న దామోదర వర్మ గారి చెయ్యి పట్టుకొని, మేమంతా ఉన్నాము, అలా ఒంటరిగా వదలము, మీకు ఏమీ కాదు అన్నారు శ్రీనివాసరావు గారు. కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. శశిభూషణ్ కుటుంబానికి మా కుటుంబానికి సమస్య తేలకుండా ఒక తరం జరిగిపోయింది. కానీ ఆ ఆపద దగ్గరికే వెళ్ళి ఆ సమస్యను ఛేదిస్తూ ఉన్నాడు కృష్ణవర్మ. నా మనవడు నాకు గర్వంగా ఉంది. వాడు నేను పూజించే ఆ చిన్ని కృష్ణయ్యలాగానే కనిపిస్తాడు నాకు అన్నారు దామోదర వర్మ గారు. ఇంతలో కృష్ణవర్మ ఫోన్ చేశాడు. తాతగారు, ఏమీ ఆలోచించకండి, మీ ఆరోగ్యం నేను తెలుసుకున్నాను, అంతా బాగానే ఉందట అని చెప్తున్నాడు కృష్ణవర్మ. రాత్రి మన పని వాళ్ళు రాజశేఖర్ నిలయానికి ఫోన్ చేయడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఏమీ ఇబ్బంది లేదు, వచ్చేయి నాన్న అన్నారు దామోదర వర్మ గారు. నా మనవడికి పెళ్లి జరిగితే బాగుండు, వాడికి పెళ్లి చేసుకోవాలి అన్న ఆశ ఉంది, కానీ ఆ అమ్మాయి చదువుకోవాలి అని అంటుంది అని మొన్ననే చెప్పాడు అని ఆలోచిస్తూ ఉన్నారు దామోదర వర్మ గారు. ఇన్నాళ్ళు నేను నా మనవడు ఒంటరిగానే ఉన్నాము, మాకు తోడుగా ఆ కృష్ణ పరమాత్మ ఉన్నాడు, వాడికి పెళ్లి జరిగితే బాగుండు అని నా మనసు కనిపిస్తుంది అన్నారు దామోదర వర్మ గారు. ఆనంద్ గారు నవ్వుతూ, పెళ్లి కూతురు రెడీగానే ఉంది, దిగులెందుకు, మా ఇంటికి కాబోయే అల్లుడు గారు కృష్ణవర్మ, ఆ విషయంలో మీరు ఏ దిగులు పెట్టుకోకండి అన్నారు ఆనంద్ గారు. దిగులేమీ లేదు, కానీ కంటితో చూడాలనిపిస్తుంది కదా. కృష్ణవర్మ కళ్యాణాన్ని జీవితంలో ఎన్నో ఎదురు దిబ్బలు తిన్న నాకు ఈనాడు మనవడు ఒంటరిగా ఉన్నాడు అని దిగులుగా అనిపిస్తుంది నా గుండెకు అంటూ ఉన్నారు దామోదర వర్మ గారు. దామోదర్ గారు మనసులో ఉన్న ఆలోచన తెలిసింది అన్నదమ్ములిద్దరికీ. శ్రీనివాసరావు గారు ఏం మాట్లాడాలి అన్నట్లు సందేహంగా ఆనంద్ వైపు చూస్తే, అన్నయ్య ఏది ఆలోచించకండి, తగ్గిపోతుందిలే అని చిన్నగా చెప్పాడు ఆనంద్. ఆనంద్ మనసు ఇంటి దగ్గరికి వెళుతుంది. ఎందుకంటే సుప్రజకు కొద్దిగా నలతగా ఉంది, ఎలా ఉందో అనిపిస్తూ ఉంది. శ్రావణికి ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పారు ఆనంద్. నేనిప్పుడు వెళ్తున్నాను బాబాయ్ పిన్ని గదిలోకి, దామోదర్ తాతగారికి ఎలా ఉంది అన్నది శ్రావణి. కృష్ణవర్మ దగ్గరకు వచ్చేస్తున్నారు. కానీ దామోదర వర్మ గారి పరిస్థితి చూస్తుంటే ఏమో నాకు తెలియడం లేదమ్మా అన్నారు ఆనంద్ గారు. దామోదర వర్మ గారు కృష్ణవర్మ హాస్పిటల్లోనే ఉన్నారు. శ్రావణి కృష్ణవర్మకు ఫోన్ చేసి, కంగారు పడకండి, ఎక్కడ వరకు వచ్చారు అని అడిగింది. ఇంకొక 50 కిలోమీటర్స్ దూరంలో ఉంది, వచ్చేస్తున్నాను అన్నాడు కృష్ణవర్మ. తాతగారికి ఎలా ఉంది శ్రావణి అన్నాడు బాధగా. నేను వెళ్ళలేదు, పిన్ని దగ్గరున్నాను, తనకు పెయిన్స్ వచ్చేలాగా ఉన్నట్లు అనిపిస్తుంది అన్నది శ్రావణి. కృష్ణవర్మ వెంటనే చూడాల్సిన విధానం చెప్పారు. లేదు, అలాంటి సిమ్టమ్స్ ఏమీ లేవు అన్నది శ్రావణి. ఓకే, అయితే టాబ్లెట్స్ వేయమని కొన్ని పేర్లు చెప్పాడు. అవి ముందే శ్రావణికి ఇచ్చి ఉన్నాడు కృష్ణవర్మ. ఎప్పుడు ఏ అవసరమైనా కూడా ఇంటి సభ్యుల విషయంలో ఇవి వాడు అని జాగ్రత్తగా ఇచ్చాడు. డాక్టర్ చదువుతున్న శ్రావణికి ఆ మందుల పట్ల అవగాహన ఉంది. ఓకే, తప్పకుండా వేస్తాను అంటూ గోరువెచ్చని నీళ్లు తీసుకొని టాబ్లెట్లు వేసింది సుప్రజకు శ్రావణి. దేవిక గారు సుప్రజ దగ్గర కూర్చొని పొట్టకు కాపడం పెడుతున్నారు. తర్వాత ఏం జరిగింది, దామోదర వర్మ గారికి ఎలా ఉంటుంది, నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.